వైఎస్ వివేక హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. కడప సెంట్రల్ జైల్లో అప్రూవర్ దస్తగిరిని అతడి భార్య షబానాను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మూడోసారి విచారణ చేస్తున్నారు. 2023 నవంబర్ 28వ తేదీన జైల్లో దస్తగిరిని బెదిరించిన ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. వివేక హత్య కేసు నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి పేరు ప్రస్తావనకు రావడం సంచలనంగా మారింది. తమకు అనుకూలంగా సాక్ష్యం చెబితే 20 కోట్ల రూపాయలు ఇస్తామని, మాట వినకపోతే జైలు నుంచి బయటకు రాగానే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు దస్తగిరి ఆరోపణలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ కుమార్ అందిస్తారు. రాష్ట్రంలోనే పెను సంచలనంగా జరిగిన వివేకానంద్ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్ గా మారిన తర్వాత జరిగిన పరిణామాలు చాలా ఉన్నాయి. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయనతో పాటు నిందితుడిగా ఉన్న A5 శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి మెడికల్ క్యాంపు పేరుతో ఆయన బ్యారక్ లోకి వచ్చి ఆయనకు 20 కోట్ల ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆఫర్ ని మీరు తీసుకోకపోతే మీరు బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏ విధంగా అయినా ఏ రూపంలో చంపేస్తామని బెదిరించడం కూడా జరిగింది. సో ఆయన బ్యారక్ లోకి వచ్చినప్పుడు అదే సమయంలో సెంట్రల్ జైల్లో ఉన్న బీటెక్ రవి ఈ విషయాన్ని ఖండించడం కూడా జరిగింది. ఎందుకు ఈ వైసీపీ ప్రభుత్వం ఇలా చేస్తుంది, ఒక నిందితుడి కుమారుడి మెడికల్ క్యాంప్ పేరుతో లోపలికి పంపడం లేదు, ఆ నిందితుడు ఎవరైతే దత్తగిరి ఉన్నారో అదే బ్యారక్లోకి ఇతన్ని పంపడం వెనుక అంతర్యం ఏమిటని ఆయన ఖండించడం జరిగింది. సో ఈ తరుణంలో ఆయన చైతన్య రెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది. దత్తగిరి కేసు పెట్టిన తర్వాత రాష్ట్ర కమిటీ ఒక కమిటీలు వేసి విచారణ చేయడం మొదలుపెట్టింది. ఇందులో కర్నూలు ఎస్పీ ఆధ్వర్యంలో కడప సెంట్రల్ జైలు నందు విచారణ ఈ రోజు మొదలు పెట్టారు. ఈ విచారణలో భాగంగా బీటెక్ రవి దగ్గర కూడా వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. ఆయన వాంగ్మూలం ఇచ్చి వెళ్లిపోయారు. తదనంతరం దత్తగిరి విచారణ అనేది కొనసాగుతున్నది. ఈ విచారణలో భాగంగా దీని వెనుక ఎవరైనా పెద్ద నాయకులు ఎవరి హస్తం ఉంది, ఎందుకు 20 కోట్ల ఆఫర్ చేశారు, ఎందుకు దత్తగిరినే టార్గెట్ గా చేశారు, ఇతని ఇతనిపై మాత్రమే నిందమోపమని చెప్పి ఉన్నారు అనే అంశంపైనే విచారణ జరుగుతుంది. విచారణ అనంతరం ఇంకా ఏమైనా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా అని ఉత్కంఠభరితంగా జనాలు ఆలోచిస్తున్నారు. ఎవరి హస్తం ఉందనేది త్వరలోనే బయట పడుతుందనే విషయం తెలుస్తుంది. విచారణ జరిగిన తరువాత దస్తగిరి కూడా మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోవడానికి ఏమైనా అంతర్యం ఉందా అనేది కూడా ఈరోజు జరిగినటువంటి అంశం. సో ఈ విషయం ఇంకా ముందు ఎలాంటి అంశాలలో వెళ్తుందో అనేది చూడాలి. సో కెమెరామెన్ శ్యామ్ తో కడప రిపోర్టర్ వినోద్. लोगों को